ఆ, చాలా మంది దగ్గర లేవు. నీ ఫోన్లో వాట్సాప్లో పంపిన, ఒకసారి ఓపెన్ చేయి. వాట్సాప్లో. ఒకసారి ఓపెన్ చేయి, నీ వాట్సాప్ ఓపెన్ చేయి. ఇప్పుడే ఇప్పుడే పంపిన చూడు, వేరే నెంబర్కి వెళ్ళి వచ్చింది. ఓకే ఓకే. వేరే నెంబర్కి వెళ్ళి ఇప్పుడే వచ్చింది చూడు. ఒక్క నిమిషం. ఓపెన్ చేయి, లైన్లో ఉంటా. ఆ, వచ్చిందా? వచ్చింది. ఏమున్నది? గౌరవనీయులైన ఆర్థిక అండ్ ప్రణాళిక రైట్, ఓకే ఓకే. ఇప్పుడు నువ్వు బట్టి విక్రమార్క, ఉమ్, నువ్వు బట్టి విక్రమార్కవు. కింద సమాధానాలు ఉన్నాయి కదా, అవి నువ్వు నాకు చెప్పాలి. నేనేమో దశపతి సీను ఎమ్మెల్సీని. ఆ, ఓకే, నన్ను కింద 5 తీసుకో. కింద కింద 5 జవాబులు ఉన్నాయి కదా, సమాధానాలు అని కిందికి. అవును. ఆ సమాధానం ముందు పెట్టుకో. ఇప్పుడు నేను దశపతి శ్రీనివాస్ను, నువ్వేమో బట్టి విక్రమార్కవు. ఓకే. ఇప్పుడు ఆన్లైన్లో అసెంబ్లీ, అర్థమైందా? రైట్. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ప్రణాళిక ఇంధన శాఖ ఉప ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారికి నేను ఎమ్మెల్సీ దశపతి సీనునై నేను ఈ తెలంగాణలో రిటైర్ అయినటువంటి వారి గురించి వేస్తున్న ప్రశ్నలు. సార్, 31/3/2024 నుండి ఇప్పటి వరకు పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఇప్పుడు నువ్వు జవాబు చెప్పు. సారీ, మీరు నన్ను అడగాలి. మీరు జవాబు చెప్పండి. మీరు బట్టి విక్రమార్క గారు మీరు చెప్పు. సారీ, మీరు నన్ను అడగండి, నేను చెప్తా జవాబు. ఇప్పుడు నేను నీకు జవాబు వేసినా కదా అన్న, ఇప్పుడు ఆన్సర్ చెప్పు నువ్వు. అయ్యా గౌరవ ఎమ్మెల్సీ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మార్చి 2024 నుండి గత సంవత్సరం అంటే 24 మార్చి నుండి ఇప్పటి వరకు మొత్తం 13,323 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు 7,177 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. టోటల్ గా 20,500 మంది. సరే సార్, బ్రహ్మాండమైన జవాబు చెప్పిండు సార్. మేము ఇన్ని రోజులు 13,000 మంది రిటైర్ అయినాం అనుకున్నాము, కానీ చాలా థ్యాంక్స్ సార్, మీరు మంచి జవాబు చెప్పిండ్రు. ఇంకొకటి సార్, అర్హులైన వాళ్ళందరూ కూడా మీరు పెన్షన్ మంజూరు చేసిండ్రా సార్? వాళ్ళకు బెనిఫిట్స్ అన్ని ఇచ్చేసిండ్రా సార్? అవును సార్, రాష్ట్రంలోని నిధుల లభ్యత అంటే వేస్ అండ్ మీన్స్ పొజిషన్ ఆధారంగా పెన్షన్ ప్రయోజనాలు మంజూరు చేసి కాలానుగుణంగా చెల్లించబడుతున్నాయి. వాళ్ళ పొందుపరిచినటువంటి వాళ్ళు బిల్స్ చేసినటువంటి దాన్ని బట్టి మీకు చెల్లించడం జరిగింది ఆల్రెడీ సార్. సరే సార్, మరి ఇంతగానం మరి మీరు ఇస్తే మరి 42 మంది ఎందుకు చచ్చిపోయిండ్రు సార్? 42 మంది ఇప్పటి వరకు చనిపోయినరు. మరి వాళ్ళంతా 42 మంది ఎందుకు చచ్చిపోయిండ్రు సార్? వాళ్ళ పేర్లు తెలుసా సార్ మీరు? చచ్చిపోయిన వాళ్ళ పేర్లు. ఇంతమంది మరణించినా మీ ప్రభుత్వం స్పందిస్తలేదు అనే ఒకటి. రెండవది, మీరు మీ ఇప్పటి వరకు మీరు మెడికల్ బిల్స్ కానీ అవి కానీ ఈరోజు పక్షవాతంతో ఉన్నవారు బెడ్ల పైన చాలా మంది ఉన్నారు. మరి డేటా మీరు ఏది కూడా చెప్పలేకపోతుండ్రు మంత్రి గారు. అంతేకాకుండా ఈరోజు ఇప్పటికి చాలా మంది మరణ ఛాయం పైన ఉన్నారు, ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. సరే, ఏదన్నా ఫెయిల్ అయిపోయింది మీరు. మూడో ప్రశ్న అడుగుతున్నా, లేకపోతే దానికి కారణాలు ఏంది? మీరు ఇప్పుడు మీరు పెన్షన్లు ఒకవేళ ఇయ్యలేకపోతున్నారు, దానికి కారణాలు ఏంది? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలేకపోతున్నారు, కారణాలు ఏంది? సిగ్గుండాలే మీకు కొంచెమన్నా, బట్టి గారు మీకు కొంచెమన్నా సిగ్గుండాలే మీకు. ప్రశ్నే ఉత్పన్నం కైతలేదు అని అన్నప్పుడు ఈరోజు వాళ్ళ కోర్టు 2,000 మందికి పైగా కోర్టుకు పోయి జడ్జిమెంట్ తెచ్చిండ్రు. మీకు ప్రశ్న ఉత్పన్నం కాలేదని అంటే ఈరోజు ప్రశ్న ఉత్పన్నం కాదని మేము ప్రశ్న తిన్నది అడగక ఇక్కడ ఎమ్మెల్సీ అయి వచ్చిందా? తిన్నది అడగక నీకు నేను ప్రశ్నలు వేసిందా? నేను ఇవి ఈరోజు ప్రశ్నే ఉత్పన్నం అయితలేదంటే, ఈరోజు ప్రశ్ననే ఉత్పన్నం అయితలేదంటే మేము అందరికి ఇస్తున్నాం అని అంటే ఈరోజు రోడ్డు ఎక్కి వాళ్ళు తిన్నది అడగక రోడ్డు ఎక్కుతున్నారా వాళ్ళు? నిన్న మొన్న చెలో అసెంబ్లీ కోసం పిలిపిస్తే మాతో చాలా మంది ఎమ్మెల్యేల దగ్గర పోయినరు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉత్తరాలు రాసిండ్రు. బట్టి గారు, మీరు ప్రశ్న ఉత్పన్నం కాలేదు అని ఎవరి కోసం అంటున్నారు తెలుసా?
మీరు ఎవరి దగ్గర అయితే 10% 15% కమిషన్ తీసుకొని వాళ్ళ బిల్లులు ఇస్తుండ్రో వాళ్ళందరికి ఇచ్చి వాళ్ళ తరపున మాట్లాడుతుండ్రేమో అనుకుంటున్నారు మీరు. ఇయాటికి బిల్లులు అందని వారు 19,500 మంది ఉన్నారు. కేవలం ఈరోజు బిల్లులు వచ్చిన వారు 19,500 వరకే. అర్థమైందా? ఇది మీరు ఉత్పన్నం కాదని నిజంగా సిగ్గుచే ఒకటి అడుగుతున్నా, మీకు బాధాప్త చెప్పండి. ఇప్పుడు పెన్షన్ ప్రయోజనాల కోసం పరిష్కారం కోసము పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు రిట్ పిటిషన్లు వేసింది నిజమా కాదా చెప్పండి. ఇప్పుడు మీరు అక్కడక్కడ వచ్చినాయి మా దృష్టికి. చెప్తున్నా కదా సార్ మీకు, నేను చెప్తున్నా బట్టి గారు, మీరు అసెంబ్లీలో ఉన్నారు, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీకు సిగ్గుండాలి. అప్పుడప్పుడు వేసిన ఆడే అప్పుడప్పుడు వేసినారా? ఈరోజు బాజాప్తా హైకోర్టు జడ్జి గారు, జస్టిస్ మాజీ జడ్జి జస్టిస్ జి సుధా గారు, శ్రీదేవి గారు మాకు పెన్షన్ వస్తలేదని వేసిండ్రు. మీరేమో అప్పుడప్పుడు వస్తుందని అంటారు. చాలా మంది ఈరోజు కోర్టులో జడ్జిమెంట్లు వచ్చినాయి. కొంతమందికి 12 వారాలలో ఇవ్వాలని, కొంతమంది 10 వారాలలో ఇవ్వాలని, దాదాపు 800 మంది కంటెంప్ట్ కోర్టుకు పోయినరు. మీకు ఇంత కూడా సిగ్గుంటే అక్కడక్కడ అప్పుడప్పుడు కేసులు వేసిండ్రా. ఇది అసెంబ్లీయా? ఇంకెవరు అడిగేటోళ్ళు లేరనుకున్నారా? ఇవాళ బీజేపీ వాళ్ళు అడగకపోవచ్చు, ఎంఐఎం వాళ్ళు అడగకపోవచ్చు, ఇవాళ బీఆర్ఎస్లో మేము అడుగుతున్నాం. అర్థమైందా? ఈరోజు మీరు అప్పుడప్పుడు కేసులు వేస్తే ఈరోజు ఇంతమంది ఎందుకు గుండెలాగిపోతే ఇంతమంది ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఎంతమంది పైసలు వచ్చినాయి చెప్పండి. మీరు 42 మంది చచ్చిపోయినరు. వీళ్ళకి పైసలు ఇచ్చిండ్రా మీరు? అసలు మరి చచ్చిపోయిన వాళ్ళకి మీరు పైసలు ఇచ్చిండ్రా? ఆఖరి ప్రశ్న అడుగుతున్నా. మీకు సిగ్గు లేదని నాకు అర్థమైపోయింది. మీకు సిగ్గు ఎగ్గు ఇది ఒక అసెంబ్లీ అనేది మీరు మర్చిపోయారు. మీరు ప్రజలందరూ నన్ను చూస్తున్నారు అనేది మర్చిపోయారు. మొత్తం బట్టలు ఇప్పుకొని బజార్లో నిలబడట్టు మాట్లాడుతున్నారు. మీరు అసెంబ్లీలో మాట్లాడినట్టు మాట్లాడతలేరు. 5వ ప్రశ్న, అయితే మరి ఈ విషయంలో మీరు ఇప్పటిదాకా ఏం చర్యలు తీసుకున్నారు ఈ పిటిషన్ల పైన? చట్ట ప్రకారము మా పరిధిలో ఉన్న చర్యలన్నీ తీసుకుంటూనే ఉన్నాం. గాడిది గుడ్డు చర్యలు తీసుకున్నారు మీరు ఇప్పటిదాకా. చర్యలు తీసుకుంటే ఇన్ని గుండెలు ఆగేటే కాదు, ఇంతమంది చచ్చేటోళ్ళే కాదు. ఈరోజు కాగ్ రిపోర్ట్ల బాజాప్తా 16,842 రూపాయలు అందులో ఇచ్చినట్టుగా మీరు చూపించిండ్రు. అవన్నీ మీరు డైవర్ట్ చేసిండ్రు. ఈరోజు మిగిలిన బడ్జెట్తో మీకు అన్నిటి ఖర్చులకు ఉంటాయి. నిశ్చితో ఫుట్బాల్ ఆడడానికి ఉంటాయి, ప్రపంచ సుందరీకరణ పోటీలు పెట్టడానికి మీకు పైసలు ఉంటాయి. ఈరోజు మీరు తందాన ఆడడానికి పైసలు ఉంటాయి, మూసి సుందరీకరణ కోసం పైసలు ఉంటాయి. కానీ ఈరోజు రిటైర్మెంట్ ఉన్న పైసలు మీకు కావాలని ఎగ్గొట్టాలనే ఇస్తలేరు అనా. గౌరవ ఎమ్మెల్సీ గారు అలా మాట్లాడము భావ్యం కాదు. మేము అన్ని నేను చెప్తున్నా కదా, బట్టి గారు చెప్తున్నా కదా, మీకు సిగ్గు లేదనేది బాజాప్తా కనబడుతుంది. అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. మీరు ఒక నిజం చెప్పినారు. ఏది ఎంతమంది రిటైర్ అయ్యారో అది ఒకటే నిజం చెప్పిన, తక్కిన మొత్తం అబద్ధాలు చెప్పిన. కేసులు లేవని మీరే అంటారు, ఉత్పన్నం కాదు మీరే అంటారు. ఈరోజు అందరు డబ్బులు మీరే ఇచ్చినామంటారు. ఈరోజు ఆరోగ్యం బాగలేదు అని హెల్త్ పైసలు మొత్తం రియంబర్స్మెంట్ ఇచ్చేసినామని మీరే చెప్తారు. ఇంత పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్తారు సార్ మీరు? లేదు మీరు పరిశీలించండి. మేము దాదాపు అందరికి ఇచ్చినాము. ఇవ్వవలసింది కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కొద్ది మంది మీరు ఎంతమందికి ఇవ్వాలి? రేపు అసెంబ్లీకి తీసుకొని వస్తుందని చెలో అసెంబ్లీ మాది. అసలు విషయాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఇటు వినండి బట్టి గారు, మీరు చెప్పింది కదా అందరికి ఇచ్చిన, మరి రాని వాళ్ళందరూ రేపు అసెంబ్లీకి వస్తున్నారు. మీ పోలీసు వాళ్ళు మీరు ఎవరు ఆపద్దు. మీరు అందరికి ఇచ్చింది కదా, మీ అందరం వచ్చి రాని వాళ్ళందరూ మీకు మిమ్మల్ని కలుస్తారు. రాని వాళ్ళు వచ్చి నిలబడతారు. వచ్చిన వాళ్ళతో మీ సన్మానం చేయించుకోండి. రాని వాళ్ళతో చెప్పు దెబ్బలు తింటారా మరి రేపు? వచ్చిన వాళ్ళతో సన్మానం చేపిస్తా. మీరంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారు బయట. రానోళ్ళతోని మీకు చెప్పు దెబ్బలు పడతాయి. వచ్చిన వాళ్ళతో మీ పూలదండ వేపిస్తా. ఇంకేంది అక్కడ తేలిపోతుంది కదా, ఇంకేంది రేపు. ఓకేనా? థ్యాంక్ యూ, బాగా చేసిండ్రు అన్నా. ఏం లేదు, జర స్పష్టంగా అర్థం కావాలని మన వాళ్ళు చాలా మందికి అర్థమైతే లేదు అన్నా. థ్యాంక్ యూ అన్న. ఏం చెప్తారన్నా రేపు చెల్లో అసెంబ్లీ గురించి? మిత్రులందరికీ కూడా ఇక్కడ పదవీ విరమణ పొందినటువంటి వాళ్ళు మొత్తం 3 లక్షల మంది ఉన్నా కూడా మార్చి 24 తర్వాత పదవీ విరమణ పొందినటువంటి వాళ్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లం ఉంది. వారికి రావాల్సినటువంటి బకాయిలు ఎవరికి కూడా రాలేదు కనుక అందరూ కూడా రేపు అసెంబ్లీ ముట్టడికి దాదాపు ఈ 42 మంది చనిపోయిన వాళ్ళు మినహాయిస్తే తక్కిన వాళ్ళు అందరూ కూడా ఉపస్థితి అయ్యేటట్లు ఎవరికి వారే
మీరు అన్నట్లు మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. దానికి మనమంతా కూడా సహకారం చేసి మనమంతా కూడా ముందు ఉండవలసినటువంటి అవసరం ఉంది. రేపు అనుకున్న టైంకు అందరూ కూడా సకాలంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని జిల్లాల బకాయిలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఆయా మా జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వారిని ప్రేరేపించి అందరినీ తీసుకొని మీ ఈ యొక్క అక్కడ వెహికల్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ మీరు అనుకూలంగా ఎలా రాగలిగితే అలా అందరూ కూడా సకాలంలో చేరుకొని మన యొక్క ఈ యొక్క దీని యొక్క ప్రాధాన్యతను గవర్నమెంట్ కు తెలవలసినటువంటి అవసరం ఉంది కనుక అందరూ కూడా రావాలని నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఇది అర్థం కావాలని ఇది స్కిట్ రూపకంగా చేసినాము నిన్న బట్టి దశపతి శ్రీను మధ్యలో. కానీ ఇవేవి జరగలే. అంటే నేను దశపతి ప్లేస్ ఉంటే ఎట్లా ఒక ఎమ్మెల్సీ స్థానం ఉండి నేను ఎట్లా మాట్లాడేటోని అట్లా మాట్లాడలే. ఏది నువ్వు అడిగినావా, నువ్వు కొట్టినట్టు చేయని, ఏడిచినట్టు చేస్తా అని చెప్పి ఈ విధంగా కొనసాగింది. ఇక మరి హరీష్ రావు గారు కూడా అడిగిండ్రు కదా. హరీష్ రావు గారు నిన్న అడిగిండ్రు, ఏదో ఒకటి అడిగిండ్రు అని అన్నారు. అంటే ఫోర్స్గా అడుగుడు వేరు, ఫోర్స్గా అడుగుడు వేరు. మామూలుగా అడగడం అనేది వేరు. ఈరోజు బల్ల గుద్దినట్టుగా అడగడం వేరు. ఆ విధంగా అడిగితే పనులయ్యేటి. ఈరోజు మామూలుగా అడిగితే వీళ్ళకు ఇప్పుడు మామూలుగా అడిగితే వీళ్ళకి అర్థం కాదు ఇవి. ఎందుకంటే ఈరోజు దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే ఉన్నది వీళ్ళ కథ. అర్థమైందా? దున్నపోతు మీద నీళ్లు పోసినట్టుగా వీళ్ళ కథ ఉన్నది. కాబట్టి ఇసొంటి వాళ్ళకు మంచి మాటలతో చెప్తే వీళ్ళు ఇచ్చే రకాలు కాదు. ఇగో కాగ్ రిపోర్ట్లో ఉన్నటువంటిది. హలో అన్నా, శంషాద్ నుంచి మాట్లాడుతుంది. రేపు ప్రోగ్రామ్ కోసం అదే కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకోసం అని చెప్పండి అడుగుదామని చేసిన. రేపు ఉంది, రేపు ఉందా 10 o'clock అక్కడ ఉన్నామా? అమరవీర స్తూపం దగ్గర ఉండాలన్నా. అదే ఆడికి అమరవీర స్తూపం దగ్గర. అవును, రేపు వచ్చి 10 o'clock. అవునా? నా మామూలు 7 మంది వేసుకొని వస్తాను. ఓకే వచ్చేసేయండి అన్న. రేపు అంతా ఎక్కడికక్కడ బందోబస్తుగా చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. కింద పెట్టిన టేబుల్ ఇవి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము పైసలు. ఇగో ఇక్కడ నీట్గా ఉంటుంది చూడు. ఇది కాగ్ రిపోర్ట్ది. నేను ఇది ఒక్కటి కట్ చేసిన. ఇగో కింద ఉంటుంది చూడండి, పెన్షన్స్ అండ్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఇంకో 5 సంవత్సరాలది. ఇది 13,000 ఏమో 22-23. ఈ 16,000 ఉంది కదా, ఇది 16,000 ఏమో 16,841.39. ఇదేమో 2024-25. ఇదేమో 25. అంటే లేటెస్ట్ది 11,641 రూపాయలు. అసలు ఈ పైసలు పెడితే అందరికి పైసలు ఇచ్చేయచ్చు. ఈ మొత్తం వీళ్ళంతా నాకేసి వాటికి వీటికి వాడుకొని ఈరోజు దొంగేశాలు లంగేశాలు వేసుకుంటా జనాన్ని మోసం చేస్తున్న పరిస్థితి. కాబట్టి రేపు 101% మీరు సక్సెస్ చేయండి. ఏం డౌట్లున్నా రేపు మన ఫోన్లలో అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన ఫోన్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనల్ని ఇక ప్రభుత్వం వారు చేంజింగ్ చేస్తారు కాబట్టి ఎవరెవరు ఎట్ట రావన్నట్టు. కానీ ధైర్యం చేసుకొని తెగిడి వాళ్ళే రేపు తెగిడి వాళ్ళు. ఎందుకంటే ఇక అసెంబ్లీ సాక్షిగానే అబద్ధాలు చెప్తుండ్రు. ఈరోజు ప్రతిపక్షాలు, ఈరోజు పాలకపక్షం ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఇద్దరు కలిసి ఈరోజు ఉద్యోగులను మోసం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరికి వారు ఎక్కడికక్కడ మీరు సన్నద్ధులై రేపు రణరంగానికి బయలుదేరాలి. ఏం కాదు, మధ్యలో ఎక్కడ అరెస్ట్ చేసినా పోలీస్ స్టేషన్ల సాయంత్రం దాకా పెడతారు. మీరు మంచిగా ఇది చేయాలి. అక్కడ మీరు వీడియోలు తీయాలి, అన్నీ నా వాట్సాప్ పంపుతూనే ఉండాలి మీకు. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. నేను ఈ రాష్ట్రంలో మీ అభిమానినన్నా, ఒక అభిమానిని, గరీబుని. నాన్న అయితే ఎక్కడున్నారు, ఏం కథ? మరి రాష్ట్ర ప్రభుత్వాలను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు మీరు, అంతేనా? మరి ఎంత కష్టకాలం నుంచి మేము RSS ABVP అయ్యుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకొని
మేము మీకు అన్ని చేసి పెడతామంటే మీరేమో రాష్ట్ర ప్రజలు తిడుతా ఉన్నారు మమ్మల్ని. నేను ఎట్లా నిగలాలి? రెడ్డి అని ఒక్కరినే ఉన్నా, మేము ఉన్నదే 1%. మమ్మల్ని నిగలనియరా? మేము అంతేనా? కాపనోళ్ళకే అవకాశం ఉంది, ఏడిపోయినా మాకు లేదా కాపలకు? సరే సరే అన్న. ఏం లేదన్నా, నేనే కొత్త పరిచయమే. నేను ఒకసారి మీ నెంబర్ అవసరం అయ్యి ఒక మిత్రుని దగ్గర తీసుకున్నా. ఓకే. ఇక నాకున్న లైన్ లో కాంగ్రెస్ పార్టీలో టైం వచ్చినప్పుడు చెప్తలే, అదేం దాచిపెట్టేది ఏముందా. సరే, ఒక పెద్ద మనిషి మీ నెంబర్ అడిగినుండే నన్ను, అడిగితే ఎక్కడో తీసుకొని ఆ నెంబర్ ని నేను ఇంకొక ఫార్వర్డ్ చేసిన. శంకర్ అని ఒక ఆయన ఐడియా ఉందా మీకు? చేయలే చేయలే. నేను ఇచ్చిన మీ నెంబర్ అతనికి ఇచ్చిన, నేను కూడా ఫీడ్ చేసుకున్నా. ఓకే ఓకే, చేసుకొని ఒక చిన్న పని మీద మీకు ఫోన్ చేసిన. సరే సరే, నేను మళ్ళీ మాట్లాడతాను మీతోని. సంధ్యారెడ్డి ఉంది కదన్న, సంధ్యారెడ్డి. అవును, నేను మళ్ళీ చేస్తాను మీకు. నెంబర్ పెట్టాను అన్న, మీ టైం బట్టి. ఓకే ఓకే, రైట్. అయితే ఇది వాళ్ళు వేరే దీనిపైన చేసిండ్రు. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు అందరు కూడా ఒక దృష్టి అయితే దానిపైన ఉన్నది. మనకి ఎవరి మీద, ప్రభుత్వ పెద్దల మీద కానీ ఎవరి మీద కానీ మనకేం పాలిపగ నాకేమైనా పగన వాళ్ళంటే ఎవరంటే ఇప్పుడు ఎవరికి ఇచ్చే అందరికి రైట్స్ ఉంటాయి. ఈ రాష్ట్రంలో గవర్నర్ అంటే బరాబర్ డ్యూటీ చేస్తామని అవసరమే లేదు. నెక్స్ట్ నేను గవర్నర్ రికార్డు కూడా మొదలు పెడతా ఇది అయిపోయిన తర్వాత. ఎందుకంటే తెలంగాణ గవర్నర్ పనికి మాలోడు ఉన్నాడు, దేనికి కూడా పనికి వస్తలేడు. ఈరోజు వీళ్ళ హక్కుల గురించి గవర్నర్ గారు చేయాల్సిన డ్యూటీ చేయకుంటే ఈరోజు మనం చేతులు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు చేయకుంటే మనం చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు చేయకుంటే మనం చేయాల్సి వస్తుంది. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ ఫెయిల్ అయిపోయాడు, ఉద్యోగ సంఘాలు ఫెయిల్ అయిపోయినాయి, ప్రతిపక్ష పార్టీ ఫెయిల్ అయిపోయింది, మాజీ ఉద్యోగ సంఘాలు ఫెయిల్ అయిపోయినాయి. ఈరోజు ఎవరు కూడా మేధావులు సైలెంట్గా అయిపోయారు. వీళ్ళందరూ ఫెయిల్ అవుట్లా ఈరోజు మనం ముందుకు వచ్చినాం. కంపల్షన్ పరిస్థితులలో మనం కూడా లేకుంటే వీళ్ళందరికీ పైసలు ఎగ్గొట్టి వీళ్ళు 42 మంది మెల్లగా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇలా మొత్తం అందరు కూడా ఎగిరిపోతారు. ఇక ఎవరు అడిగేటోడే ఉండాలనే ఆలోచనలకు. ఎందుకంటే వీళ్ళు క్రిమినల్స్, వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు ఎవరైనా క్రిమినల్స్, వాళ్ళు దొంగలు. దొంగలు అంటే బాజాప్తా ఎఫ్ఐఆర్ అయిన దొంగలు. వీళ్ళపైన 89 క్రిమినల్ కేసులు ఉన్న దొంగలు, 420 కేసు కూడా ఉన్న దొంగలు. ఇటువంటి దొంగలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పుడు ఇట్నే ఉంటుంది. కింద అంకెలు పెట్టిన చూడండి, ఇవన్నీ రిటైర్మెంట్ పైసలు. కాగ్ రిపోర్ట్ ఒక టేబుల్ కొట్టి పెట్టిన, కొట్టి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కొట్టి కింద పెట్టిన. వీళ్ళు చూడండి, ఇవన్నీ ఇవ్వాల్సిన పైసలు ఇవి. ఆరోగ్య పైసలు మొత్తం ఇచ్చేసిన. ఎంత నీట్గా చెప్తున్నా అంటే బట్టి నిన్న రేపు చెప్తున్నాగా, రేపు అంతా నా భాష డిఫరెంట్గా ఉంటుంది. రేపు వాళ్ళతో వ్యవహరించే వ్యవహారం అంతా కంప్లీట్ డిఫరెంట్గానే ఉంటుంది. కాబట్టి రేపు ఏం అనుమానం పెట్టుకోవద్దు. అందరూ కూడా మళ్ళొకసారి చెప్తున్నా, అందరూ కూడా మీ టిఫిన్లు కట్టుకోండి, మీ బీపీ షుగర్ గోళీలు పెట్టుకోండి, నీళ్ళ బాటలు పెట్టుకోండి. అక్కడ దాకా వచ్చినప్పుడు ఎక్కడ అరెస్ట్ అయినా ఏ ఫికర్ చేయొద్దు. స్లోగన్లు ఇవ్వండి, మీ వాయిస్ రికార్డ్ చేయండి, ఒక వీడియో తీసుకోండి, నాకు పంపండి. పోలీసు వాళ్ళు మీకు పూర్తిగా సహకరిస్తుంది. రేపు ఎవడన్నా మనిషిగా సహకరిస్తానంటే మన మనిషి కాదు. ఇక 99.9% మీకు సహకరిస్తాం. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దుర్మార్గులైన సిఐలు ఒక 5-6 ఉంటారు అంతే. ఇక తక్కిన వాళ్ళందరూ 90%, 99% అందరూ కూడా సహకరిస్తారు, మంచిగా వ్యవహరిస్తారు. ఈతోని మీరు ఎక్కడ అరెస్టులు అయినా ఏదైనా భయపడాల్సిన అవసరం లేదు. బాజాబ్తా స్టేషన్కి పోండి, కూర్చోండి, వీడియో తీయండి. మనం ఎక్కడ ఏది జరిగినా కానీ సక్సెస్ అయినట్టే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అరెస్ట్ అయినా, ఏడ కూర్చున్నా, మీరు ఏడ చేసినా, అసెంబ్లీ దాకా వచ్చినా రాకుండా మీరు సక్సెస్ అయినట్టే. ఈరోజు మన టార్గెట్ ఏంటంటే, మన స్లోగన్ అసెంబ్లీలో ఉన్న దొంగలకి వినబడాలి. అర్థమైందా? ఈరోజు మన గురించి మాట్లాడినోళ్ళు, మన హక్కుల గురించి మాట్లాడినోళ్ళు, అబద్ధాలు చెప్పేటోళ్ళు, అబద్ధాలు వినేటోళ్ళు, అబద్ధాలు చెప్తున్న సప్పళ్ళు కొట్టేటోళ్ళు మొత్తం దొంగలే ఈరోజు. బాజాబ్తా చెప్తున్నా నేను. కాబట్టి ఇది 101% ఈ విధంగా ఉద్యమం అనేది మనం నిర్మించుకుంటూ పోవాలి. ఒక బలమైన ఉద్యమంగా ఇది మారాలి. ఇది భగవంతుడు రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఒక సదవకాశం. ఈరోజు పోరాటం చేసి మీరు సాధించుకుంటున్నారు. మీరు
ఇది హక్కు, ఇది బిచ్చం కాదు. ఇది మీ హక్కును మీరు సాధించుకోనికి చేస్తున్నటువంటి ఒక మహోత్తరమైన పోరాటం. ఈరోజు ఏ తెలంగాణ కోసం మీరు మిలియన్ మార్చ్ చేసిండ్రు, ఏ తెలంగాణ కోసం మీరు పెన్ డౌన్ చేసిండ్రు, ఏ తెలంగాణ కోసం మీరు లాస్ అయిపోయి కూడా నష్టపోయి కూడా ఈరోజు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు ఆ తెలంగాణ మీరు తెచ్చుకున్నారు. ఆ తెలంగాణ మీకు ఎన్నుపోటు పొడిచింది. ఆ తెలంగాణ పాలకులే ఈరోజు మిమ్మల్ని చంపుతున్నారు. ఆ తెలంగాణ పాలకులు మీరు చచ్చినా పర్వాలేదు అంటున్నారు. ఆ తెలంగాణ పాలకులు ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఆ తెలంగాణ పాలకులు ఈరోజు అసలు హలో నమస్తే బ్రదర్, చెప్పండి బ్రదర్. నేను 2024 డిసెంబర్ లో గెస్టెడ్ హెడ్ మాస్టర్ గా రిటైర్డ్ అయినా అన్న. ఓకే. మన ఈ గవర్నమెంట్ ఈ దొంగ లెక్కలు చూస్తా ఉంటే ఎంత విసుగొస్తుందంటే అంత విసుగొస్తున్నది. మనము ప్రైవేట్ లో డబ్బులు పెట్టుకుంటే భద్రత ఉండదనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ మీద భరోసాతోటి పొదుపు అనేటువంటి ఒక ఉద్దేశము, రిటైర్మెంట్ అయిన తర్వాత ఓ ప్రణాళిక ప్రకారం మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి పెద్ద మొత్తంలో జీపీఎఫ్ లో పొదుపు చేసుకోవడం జరిగిందన్న. సుమారుగా 45 లక్షల రూపాయలు రావాలన్న జీపీఎఫ్. రిటైర్ అయ్యి ఇప్పుడు సంవత్సరం అంటే 12, ఇప్పుడు 13వ నెల అన్న ఇది. ఇంతవరకు కూడా పెన్షన్ బెనిఫిట్స్ ఏ ఒక్కటి కూడా రాలేదు. ఈ మన సంఘ నాయకులు మన సభ్యత్వం తోటి కార్లలో తిరుక్కుంటూ చేసుకుంటూ మన తిండి తినుకుంటూ ఈ ఈ గవర్నమెంట్ యొక్క కుక్కల లెక్క అక్కడ కావాలి కాసుడు ఏందన్న వీళ్ళు. మన కోసం వీళ్ళు కొట్టాడేటువంటి బాధ్యత లేదా? ఈ పోయినోడు కొట్టాడలేడు, ఉన్నోడు కొట్టాడలేడు. అదే అన్న, వీళ్ళకి ఏమైనా సిగ్గు శరాలు ఉండాలి కదా. ఈ మేధావులు అనేటోళ్ళు ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయారు? ఏ ఒక్కరి నోట్లో కూడా అన్ని బెల్లం గడ్డలు పెట్టుకొని ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మాట్లాడేటువంటిది అది లేదు. ఒకరికేమో ఎమ్మెల్సీ పదవి కావాలి, ఇంకోనికి వైస్ ఛాన్సలర్ పదవి కావాలి, ఓనికి మంత్రి పదవి కావాలి. మనలో అప్పుడు తెలంగాణ ఉద్యమంలోనేమో అందరినీ ఉద్రేకపరిచి మన తెలంగాణ మనది జల్ జమీన్ జంగల్ అని చెప్పేసి నిధులు నియామకాలు అని చెప్పి మనలందరితోటి వంట బార్పులు అన్ని చేపించి మన తెలంగాణ కోసం ఉద్యోగాన్ని పక్కకు పెట్టి మనం ఈ వంట వార్పులలో అన్నిట్లలో కూడా పాల్గొని మన శక్తి మేరకు కొట్లాడి ఈ సాధించుకున్నటువంటి తెలంగాణలో మనం సుఖపడ్డది ఏముందన్న? అంతే కదా. ఇది వీళ్ళు ఇంకొక దౌర్భాగ్యమైన స్థితి ఏందన్నా, ఈ డిఏలు ఇచ్చినామంటున్నారు. 2 డిఏల కోసం పోయి ఒక్క డిఏ ఇచ్చేసి ఆ ఒక్క డిఏ కూడా అన్న ఈ బకాయిలు అన్ని కూడా పెన్షన్ అయిన పెన్షనర్స్ కి జీపీఎఫ్ అకౌంట్ లేదు కాబట్టి మీకు విడతల వారిగా ఇస్తామని ఇన్స్టాల్మెంట్లు పెట్టి 28 ఇన్స్టాల్మెంట్లు 17 ఇన్స్టాల్మెంట్లు అని ఏ ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఇస్తలేరు. ఇక వీళ్ళ ముఖానికి ఇప్పుడు మనకు పెన్షన్ బకాయిలు చెల్లిస్తారా అన్న? ఈ అసెంబ్లీలో వీళ్ళు పట్టబగలే అబద్ధాలు ఆడుతా ఉంటే వీళ్ళని ఏం చేయాలి అసలు? దొంగలు నాలుకలు చీరేయాలి. దొంగలు పచ్చి అబద్ధాలు. ఒక్కొక్కడు ఎన్నెన్ని అబద్ధాలు నేర్చుకున్నారు అంటే అన్ని అబద్ధాలు నేర్చుకొని అన్నా ఇప్పుడు తెలంగాణ రాకముందు ఈ రిటైర్ అయిన పైసలు అప్పటికప్పుడు ఇచ్చేదా? అప్పుడు కూడా సతాయించేదా? అప్పటి గవర్నమెంట్ ఏముందన్నా, మనోళ్ళు మనది మన ప్రభుత్వం మనం వేలుకుంటేనే బాగుపడుతుందని చెప్పేసి కొట్లాట తీసుకొచ్చి మనం ఇదంతా చేసుకొని ఇంకా ఏదో సుఖంగా బతుకుతామని ఆశించడం తప్ప, వాడు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయేటప్పుడు కూడా చెప్పిండు మీ తెలంగాణలకు పరిపాలన శాత కాదని. కానీ మన ముండకొడుకులకు పరిపాలన శాతం అవుతున్నది ఏంలా మింగుట్లా. ఇప్పుడు అన్న ఈ ధరణి ఏదైతే ఉందో ఈ వేసినటువంటి ధరణి రిపోర్టు గవర్నమెంట్ వేసిందే, అయ్యా 25 లక్షల ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని చెప్తే దాని మీద ఏ చర్య ఉండదు. ఎందుకు రావన్న పైసలు? ఎవడెవడైతే కబ్జాలు పెట్టిండో ఏం చేసిండో వాళ్ళ మీద చర్యలు తీసుకొని పైసలు ఖజానా గక్కి ఎన్ని కోట్లు ఇంకో 20 సంవత్సరాల పాటు కూడా
సరిపోయేంతటువంటి డబ్బులు వస్తాయి ఖజానాకు. అవును. ఏమన్నా అంటే మాకు ఖజాన్ల పైసలు లేవు అని వీళ్ళందరూ చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని పోయినోడు ఎక్కడెక్కడ లొసుగులు పెట్టిండు అని అధికారులను పట్టుకొని అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు వీళ్ళందరూ రాజకీయ నాయకులు లబ్ధి పొందుకుంటూ మనకు మాత్రం ఖాళీ చేతులు చూపించుకుంటా నేను వచ్చిన తర్వాత లంక బిందెలు దొరుకుతాయి అనుకున్నా, అవ్వనుకుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ఏ తెలివితేటలు లేకుండానే హామీలు ఇస్తాడా అన్న? ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని చూస్తా ఉంటే అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు. మొత్తం నాకు ఇప్పటి వరకు మొత్తం 92 లక్షల రూపాయలు రావాలన్నా. 92 లక్షలు. 8 లక్షలు తక్కువ ₹1,00,00,000 రావాలి నీకు. ₹1,00,00,000 అవి కూడా రావాలి. ఇంకా 2 లక్షలేమో సరెండర్ లీవ్ రిటైర్మెంట్ కాక ముందు పెట్టింది, అది అట్లనే ఉంది. ఒక 10 లక్షల రూపాయలు అనారోగ్యానికి గురయ్యి అది చేస్తే 2 లక్షలే దానికి శాంక్షన్ అయితే అని చెప్పేసి డిఎంఐ ఆఫీస్ నుంచి 2 లక్షలు శాంక్షన్ అయితే అది డిఎస్ ఆఫీస్ కు వచ్చింది. ఆ నుంచి మా డిఓ ఆఫీస్ కు పంపించేటువంటి గతి లేదు. 2 నెలల తిరగబట్టి. కానీ లెటర్ డిస్పాచ్ చేస్తాను కూడా ఎవడు ముందుకు వస్తలేడు. ఏమనంటే మా దగ్గర సిబ్బంది లేరు, రిటైర్డ్ అయినోడు అయిపోయినట్టున్నారు, ఇప్పుడు ఆ డిస్పాచ్ చేస్తాను కూడా ఎవరు లేడు, పోతుంది ఎప్పుడో ఎవరిని అడుక్కుంటూ అడుకోపో అని అంటున్నారు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉందన్న. ఇప్పుడు రిటైర్ అయినటువంటి జాగా కొత్తలో నియమించేది లేదు, పని తీసుకోవాలి. అక్కడ నిరుద్యోగులేమో లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలని వాళ్ళు పోరాటం చేస్తా ఉన్నారు. ఇక్కడనేమో ఉన్నోని మీదనే అధిక ఒత్తిడి పెట్టి ఏ పని కాకుండా చూస్తా ఉన్నారు. ఒకరికి ఏం చేస్తున్నారు, కమిషన్ల కక్కుర్తి కోసము సంతకాలు పెట్టి ఈ 10%, 15% అని చెప్పేసి ఇంతకుముందు మిత్రుడు ఒక ఆయన చెప్పిండు, నేను రిటైర్డ్ అయ్యి 2 ఏళ్ళు అయినా కూడా నాకు వస్తలేవు కానీ మొన్న రిటైర్డ్ అయినోడికి పైసలు వస్తున్నాయని చెప్పిండు. అవునన్నా, ఎవడు ఎక్కడి నుంచి మనము కష్టపడి 35 సంవత్సరాల పాటు సర్వీసును వినియోగించి వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి మాకే ఈ గతి ఉందంటే వీళ్ళు మా గురువులనే గౌరవించినటువంటి స్థితిలో వీళ్ళు ఉన్నోళ్ళు రేపు తల్లిదండ్రులకు కానీ వీళ్ళు ఎవరికి ఏం చూస్తారన్న, సమాజానికి ఏం సేవ చేస్తారు వీళ్ళు? అప్రాక్సిమేట్లీ నీ పీరియడ్ ఎంతమంది చదువు చెప్పినావనా? ఇంచుమించు అన్న 35 సంవత్సరాలలో ఒక 4,000 మంది చదువు చెప్పి ఉండొచ్చు. అలా ఎంతమంది డాక్టర్లు అయినా, ఎంతమంది ఇంజనీర్లు అయినరు? చాలా మంది అయి ఉంటారన్న. ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. సరే ఇంజనీర్లు అయినరు, ప్రభుత్వ ఉద్యోగంలో చేరినరు, వాళ్ళని మేము అప్పుడు ప్రోత్సహించినాం. అరే మంచిగా చదువుకుంటే మాలాగా మీరు ఫ్యాన్ల కింద కూర్చొని జీతాలు తీసుకోవచ్చురా, మీరు బడికి తప్పించి చేస్తే ఎక్కడో కంకర మూసి తట్టలు మూసి మీరు పని చేసుకోవాల్సి వస్తుంది, మీరు మంచిగా చదువుకుంటారా అని అంటే వాళ్ళు ఇప్పుడు పెరిగి పెద్దగా అయ్యి కొంతమంది సాఫ్ట్వేర్ లో పోయారు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులుగా అయినరు. ఇప్పుడు వాళ్ళ ముందట మేము తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదన్నా. చదువు చెప్పి మేము దోషులం అయిపోయినాం. ఇప్పుడు ఏం సార్ మీరు గింత చదువు చెప్పి మీకు మీ పరిస్థితి మీకు గిట్లా పాడైంది, మాకు అప్పుడేమో చదువు చెప్పి ఉద్యోగాలని మాకు నాశనం చేసారు మా బతుకు. ఇప్పుడు ఎక్కడైనా నిలదీస్తే మమ్మల్ని నిలదీసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అంతే కదా. ఇప్పుడు ఇది వరకు నౌకరుంటే పిల్లనిచ్చే, ఇప్పుడు నౌకరుంటే పిల్లనియ్యారు. ఇయరే కాదు, ఏం లేదు. నౌకరు ఉంటే ఇప్పుడు బయట ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. అరే వీరు ప్రభుత్వ ఉద్యోగాలు, వీనికి ఏం లేవు, రిటైర్ అయితే ఏం వస్తలేవు, వీనికి రేపు పొద్దుగాల అప్పు ఇచ్చినా కూడా వీని దగ్గర నుంచి మళ్ళీ రావు. ఇక వీడు అప్పు సప్పు అనేది కూడా దగ్గరికి రాకుండా చేస్తున్నారు. ఎవడైనా కనకరించి బంధువులు మిత్రులు బలగం ఉన్నాడో ఏదన్నా అనారోగ్యానికి గురైతే ఆదుకునేటోడు ఉన్నాడే ఒక దారిన ఉన్నాడు. కానీ పూర్తిగా ఏం లేనటువంటి బతుకులు అయితే రోడ్ల మీద పడ్డాయి. చాలా మంది మిత్రులను చూస్తున్నాం కదా, అనారోగ్యానికి గురయ్యి స్ట్రెచర్ల మీద ఉండి మా పైసలు చూడమో అనుకుని 42 మంది చచ్చిపోయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా కూడా లేదు అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అన్నా. చచ్చిపోయింది. అవునన్నా, మన లీడర్లు ఈ దొంగ ఏడుపులు వేసి మీటింగులు పెట్టుడు తప్ప మీ లెక్క ఏ ఒక్కరి దగ్గరికైనా చచ్చిపోయిన కుటుంబాలను పోయి పరామర్శించారు అన్న వీళ్ళు ఏం చెప్తారు? మీదికి మేము 15 లక్షల మందికి జవాబుదారిగా ఉన్నాము, వీనుకున్నాము వానుకున్నామని ఎవడన్నా వీళ్ళు ఫోటో పెట్టినా. అవునన్నా, ఇప్పుడు ఫాలో అవుతున్నాము, చూస్తా ఉన్నాం అన్న. మీరు ఒక్కరే నీతిగా నిజాయితీగా ఈ బక్కపలిసినటువంటి ఉద్యోగాల అండగా ఉన్నారు.
మిమ్మల్ని ఎంతో మంది కీర్తిస్తున్నారు. ఇది మాత్రం మనం వదలొద్దన్నా. ప్రతి ఒక్కరికి పైసలు వచ్చేంత వరకు ఇదే విధంగా మనం పట్టుదలతోటి ఈ పోరాటాన్ని కొనసాగించాలి. మేము మీరు ఎప్పుడు పిలిచినా ఏం చేసినా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మేధావులు అనేటోళ్ళు మాత్రం అయితే ఇప్పుడు మొత్తానికి ఈ సమాజంలో చచ్చిపోయారు అన్న. అంతే అంతే, వాళ్ళ పిన్న పెట్టాలి వాళ్ళ మేధావి అన్నా. ఈ అప్పుడు ఎవరైతే కొట్లాడారో వాళ్ళందరూ పదవుల కోసమే కొట్లాడారు. అంతే, మన మీద చెప్పుకునేటువంటి కోదండరాం సార్ కూడా ఎమ్మెల్సీ కోసం ఎంత కక్కుర్తి పడ్డాడు, ఎంత చేసిండు. ఇప్పుడు నోరు తెరుస్తలేడు. దోపిడీ చేసే అవకాశం దొరికేదాకా నీతులు మాట్లాడిండ్రు. అంతే, శ్రీనివాస్ గౌడ్ మంట అయిపోయిండు, కథ నోరు తెరుస్తలేడు. ఇప్పుడైనా మాట్లాడొచ్చు కదా. అదే అన్న, ఇప్పుడు మాట్లాడితే దీని మీదకి అంటారు కదా, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వేం చేసింది, గడిపీకి మీరంతా ఏం చేసిర్రు. అవును, అందుకనే నీకు ఓటేసింది అబ్బాయి అని చెప్పాలి. ఇప్పుడు వాళ్ళని కాదనే మనతోటి కాదనే గవర్నమెంట్ తెచ్చుకున్నాం మనం, ఏదో ఉరగబెడతా చేస్తాని. ఇప్పుడు కేసీఆర్ అనేక ప్రాజెక్టులు కట్టి ఆ మెగా కృష్ణారెడ్డికి వాళ్లకు దోపిడికి ఆ పైసలు కట్టేసి ఆ ప్రతి ఒక్క ప్రాజెక్టుకు దేవుళ్ళ పేర్లు పెట్టి ఎవరు అడగకుండా చేసిండు. సేమ్ ఈ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ప్రయాణిస్తూ పోయిన దగ్గరల్లా దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకుంటూ ఇది చేస్తా అది చేస్తా ఈ కాలంలో చేస్తా అనేటువంటి నాయకులు వీళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఈ నిర్దిష్ట కాలంలో ఈ పని చేయకపోతే మా పిల్లల మీద ప్రమాణం అని చెప్పి ఎందుకు చేయరన్న వీళ్ళు చేస్తారు. ఆ భయం లేదు, ఏదైనా చేస్తారు వాళ్ళు. అదే అన్న, ఇవి ఏం చేయలేడు, ఏ తెలియదు, ఎగిరెగిరి పడుకుంటా దునుక్కుంటా ఎప్పుడు అయ్యేదానికి. ఇప్పుడు వేరే వేరే ఏదో పనులకు 1,50,000 కోట్లు అప్పు తెస్తారట. మరి ప్రభుత్వంలో ఉండి ఇన్నేళ్లు పనిచేసి సేవలు అందించిన వాళ్ళకు ఎందుకు ఇయ్యరన్నా పైసలు? మీరు చెప్పినట్టు కంప్యూటర్ అండ్ ఆడిట్ రిపోర్ట్ లో వీళ్ళ పైసలు శాంక్షన్ అయినటువంటి దానికి వేరే వాటికి మళ్లించుకొని మనల్ని ఈ విధంగా ఈ సుందరి మండల పోటీలని, ఫుట్బాల్ పోటీలని, ఇంకోటని వీళ్ళు ప్రభుత్వం ఖజానా దివాలా తీసింది అనేటోళ్ళు వీళ్ళందరూ ఢిల్లీకి ఎందుకు ఫ్లైట్లలో పోతురన్నా? ఎక్కడ కూడా రాజసం లేకుండా ప్రతి ఒక్క దగ్గర. మొన్న ఏంది ఐఏఎస్ ఆఫీసర్లు న్యూ ఇయర్ సందర్భంగా మీటింగ్ పెట్టిరని రేవంత్ రెడ్డి అక్కడ పోయి అటెండ్ అయింది. కానీ అదే రోజు ఉదయం పేపర్ లో రైతులు యూరియా కోసం లైన్లు కట్టి చలిలో నిలబడ్డారు. ఇటువంటి వీళ్ళకి ఎందుకు గుర్తుకు రావన్నా? రావు ఒక్కడే ఊడినా ఒకటే. ఇంకా మేము 20 ఏళ్ళు పరిపాలన చేస్తాం, 30 ఏళ్ళు పరిపాలన చేస్తామని కాదు. ఈ ఉన్న 3 ఏళ్ళు వీళ్ళు ఉంటారో ఊడతారో కూడా ఎవరికి తెలియదు. ఏమన్నా దెబ్బకు అవుట్ వాడు. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ దెబ్బకు ఈ దెబ్బకి ఇది మూమెంట్ అవుతుంది. మూమెంట్ అయింది ఆల్రెడీ. ఇవాళ ఒక 20 దాదాపు 15-20 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి డ్యూటీలో ఉన్న వాళ్ళు పచ్చి బూత్ అంటే బట్టి చెప్పిన అబద్ధాలకు పచ్చి బూతులు తిడుతున్నారు. పోలీసు వాళ్ళు తిట్టు ఎట్లుంటే తెలుసు కదా. బూతులే వాడు ఆ వింటే చచ్చిపోతాడు. వాళ్ళకు తిట్ల కోసం ట్రైనింగ్ ఇచ్చారు. పచ్చి బూతులు. అవునవును. రేపు రండి మీరు అసెంబ్లీ కాడికి. తప్పకుండా వస్తా అన్న. మీరు కాకపోతే మన నాయకుల్ని ఈ లుచ్చాలను మాత్రం అసలు నమ్మొద్దు. మీరు చేసేటువంటి ఉద్యమాన్ని నీరుగార్చాలని చెప్పేసి ఈ రిటైర్ అయినటువంటి సంఘాలలో కూడా ఒకడు మద్దతు అంటే ఒకడు కాదంటోడు. ఇది మనం ఇచ్చిన పిలుపు కాదు, మనం పోవద్దు. ఇట్లా ఉన్నారు చూడండి. అని ఎవరిస్తేంది సమస్య కోసం కొట్లాడుతుండు కదా, పోవాలని కాదు. ఇది మనం ఇచ్చింది కాదు, వాడిచ్చింది కాదు, వీడిచ్చింది కాదు. ఏదో ఇక బక్క జర్సన్ పిలిపిస్తున్నాడు, ఆయనకు పోతే క్రెడిట్ అంతా ఆయనకు వస్తుంది. ఎందుకు దీన్ని నీరు గార్చాలి. రేపు ఎప్పుడు పోయి మనం అడగాలి. కొడుకులతో చాపన ఏది ఏం లేదన్నా. కేవలం వీళ్ళ కొడుకులకు బిడ్డలకు పెళ్లిళ్ళు గిళ్ళిళ్ళు ఉంటే ఆ కార్డు ఇస్తా పోయి ఫోటో దిగాలి. ఇక బయటకు వచ్చి ఇక మేము పోయినాము, చర్చలు జరిపినాము, చేసినాము, వాట్సాప్ లలో గ్రూపులలో వాటిలలో పెట్టాలి. ఇన్నిసార్లు చర్చలు చేస్తే ఇన్ని డిఏలు 5 డిఏలు ఇప్పుడు రేపు వచ్చే జనవరి తోటి 6 డిఏలు ఎందుకు పెండింగ్ ఉంటాయన్నా? అదే విధంగా పిఆర్సీ కూడా ఎందుకు పెండింగ్ ఉంటది? ఉండదు కదా. అరే అదా సంఘం వాళ్ళు ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ అంటే పెట్రోల్ పడితే ఒక్కొక్కరికి ఒక పిలిపిస్తే ఒక నోటీస్ ఇస్తే, అవును వీళ్ళు ఎందుకు నోటీస్ ఇస్తే పెట్రోల్ పడిపోతుంది.
అవును. ఆ, అటువంటి వీళ్ళు ఎందుకు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తారు? వీళ్ళ సొంత ప్రయోజనాల కోసము అవు. ఈ మన ఉద్యమాన్ని నీరుగార్చడం ఎంతవరకు సబబు అన్నా నేను ఒక బాజాప్తో ఒకటి చెప్తు వింటావా? అవునా? నేను గిట్ట పక్కా జరిగింది అనుకో, అవునవును తెలుసు. ఎవ్వరు మాట్లాడేది రాసుకోను. అంతే కరెక్టే. ఎవ్వరు మాట్లాడు. అప్పుడప్పుడు ఇప్పుడు మీరు వేసుకున్న సంఘాలు అప్పుడప్పుడు ఇందిరా పార్క్ దన్నారో రాస్తారో చేస్తారు. ఆ రోజు కథం తెల్లారికెళ్ళి మళ్ళీ సంవత్సరానికో 6 నెలలకు వస్తాయి క్లోజింగ్ చాప్టర్. అవునవును అర్థమైంది అన్న. ఈ రోజు నేను మనం మొత్తం ఎక్కడికక్కడ టైట్లు బేరింగ్ టైట్లు చేసినాం. నిన్న దినాన పెద్ద మనిషి చెప్పిండు, ఫోన్ చేసిండే, మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి అన్నారు. ఇక సవాళ్ళు చెప్పారు కదా, చిన్నారెడ్డి మిమ్మల్ని సస్పెండ్ చేసిన ఆయన మిమ్మల్ని రమ్మంటున్నారు కదా. ఇక అవన్నీ లేవు, అవన్నీ నడవయా అని చెప్పిన. ఇప్పుడు మనం ప్రజల పక్షాన్ని నిలబడ్డోళ్ళం అన్న, మన ఎందుకు కాంప్రమైజ్ అవుతాం? ఉంటాయి చిన్న ఆలోచన అన్న, చిన్న మెదడు చిన్న ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఉద్యమంతో ఎవడే పెద్దలు, నేను దీనికంటే పెద్ద చేసిన కాళేశ్వరం నేను పిటిషన్ అన్న, ధరణి నేను పిటిషనను, గూగుల్లో కొట్టి వస్తాయి. రేవంత్ రెడ్డి వేయలే, బట్టిగాడేలే, ఎవడేయలే, అందుకని ముఖాలు లేవు. కేసీఆర్ తో యుద్ధం చేసినాం, యుద్ధమే. అదే నానా 179 కేసులు వేసి యుద్ధం చేసినాం. ఈడ కాంప్రమైజ్ కాలే, ఈడ కూడా కాంప్రమైజ్ అవుతామా కామా రేవంత్ కి తెలుసు, అందరికి తెలుసు. లేదన్న మీరైతే కాంప్రమైజ్ అన్న, మీరు ఒక సమస్యను తీసుకున్నారంటే అది మొత్తం అత్తు చూసేదాకా నిలబడతారు అనేటువంటి సంగతి అందరికీ తెలిసిందే. మరి అది అన్న చిన్నగా బక్క జెర్సన్ కి పేరు వస్తుంది. బక్క జెర్సన్ పేరు కాదు, బక్క జెర్సన్ ఇప్పుడు ఒక ఫోన్ కొట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా, ఇక నేను ఇంకోసారి పార్టీకి అగైనెస్ట్ గా మాట్లాడాలని ఒక లెటర్ ఇస్తే రేపు సాయంత్రం వరకు చైర్మన్ అన్న ఎమ్మెల్సీ అన్న అవుతా. ఏదైతే అది అవుతా. మరి వాడి అమ్మ నాకు పోస్ట్ ఇచ్చే స్థాయి ఉంది. అదే రేవంత్ రెడ్డికి బట్టికి నాకు పదవి ఇచ్చే స్థాయి వాళ్ళది. వాళ్ళకి ఆ స్థాయి లేదు, నాకు పోస్ట్ ఇచ్చేది. వాళ్ళ దగ్గర పని చేయించుకునే స్థాయి వాళ్ళకి లేదు. వీళ్ళకు ఉద్యోగాలు పాపం వీళ్ళు నిన్నదాకా జాబ్ చేసుకున్నాం, లేదో చిన్న చిన్న అసోసియేషన్లు ఫామ్ అయినరు. నేను అందుకనే వాళ్ళ మీద ఎప్పుడు కోపం గాను. ఏ పాపం వాళ్ళ మెదడు గంటే పనిచేస్తుంది. వాళ్ళ కథల్లా తెలియదా అన్న? నేను చూస్తలేనా? లేకుంటే ఈ పాటికి నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నానా? నేను మీద పడిపోతున్నా. నాకు వాళ్ళు ఆహ్వానించి మా జిల్లాకు రండి, నేనే పోతా, నా పెట్రోల్ నేనే పోసుకుంటా, నా డీజిల్ పోసుకుంటా, నా లాడ్జ్ తీసుకుంటా, నా అన్నం నేను తయారు చేసుకుంటా, అన్ని పెట్టుకుంటా. ఖాళీ మీరు సహకరించిందనుకో అన్న, సుక్కలు చూపెడతా గవర్నమెంట్ కు. కరెక్టే అన్న, మనం ఇట్లా ఉన్నప్పుడు ఎవరి ఆలోచన లేనప్పుడు ఏదైనా మాట్లాడగలిగిన ధైర్యం వస్తుంది మనకు. మరి నేను చెప్తున్నా అన్న, పైసలు ఇళ్ళ నడుచుకుంటూ వస్తాయి నాకు సహకరిస్తే. సహకరించకుండానే ఇక్కడ దాకా తీసుకొచ్చినాయి. ఓపెన్ గా చెప్తున్నా. ఈ రోజు నాకు సంఘాలు గింగాలు ఎవరు సపోర్ట్ చేస్తలే, ఎవరు ఇట్లా లైవ్ లో పెట్టుకొని కొంతమంది ఫోన్లలో తీసుకొని అలా ఇప్పుడు అందరూ ప్రకటన చేసిండ్రు. ఇప్పుడు రిటైర్మెంట్ అసోసియేషన్ కూడా కంపల్సరీ అయిపోయింది, ఇక చలో అసెంబ్లీ పోవాల్సిందే అని. మరి వాళ్ళకు కూడా గత్యంతరం లేదన్నా, సిగ్గుశరం లేదని తిడుతున్నారు ఒక్కొక్కడు. మరి బక్కపల్సిన వ్యక్తి, ఫిజికల్ ఛాలెంజ్డ్ వ్యక్తి ఈ విధంగా ఉద్యమాన్ని నడిపిస్తుంటే మీరు అందరు ఏం చేస్తున్నారు, మీకేమైనా బుద్ధి సిగ్గు శరం ఉందని తలో దిక్కు తిడుతుంటే వీళ్ళకు బుద్ధి వస్తున్నది అన్నా. ఇప్పుడు ఈ సంఘం నాయకులు అంటే సంఘం కోసం కదనే ఉన్నది, మన ఉద్యోగస్తుల కోసమే కదా. వీళ్ళ ఒక్క దగ్గర కూడా ఏ విధమైనటువంటి డేటా లేదు. అసలు ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు మంజూరైనాయి, రిటైర్మెంట్ అయినోనికి ఎంతవరకు కంప్లీట్ చేసిరు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. వాడు వేస్తున్నట వీడు వేస్తున్నట. ఎమ్మెల్సీ అంటేనే వాడు నువ్వు 1,00,000 మంది అడుగుతుంటారు, నీకు సమాధానం చెప్తామా అని అంటే వీళ్ళు ఇంకెందుకన్నా ఉన్నది. మరి అందుకని ఇప్పటిదాకా 2 సార్లు ఫోన్ చేస్తే అన్న నేను ఎమ్మెల్సీ వేషం వేయించిన ఫోన్లోనే ఆయన బట్టి వేషం వేయించిన. విన్నావా? వాడి బట్టిగా సిగ్గంతా పోలే ఇలా. నాయకుడు ఉన్నాయన మొత్తం అంతా సమాచారం ఉంటది అన్నాడు. మరి చెప్తాడన్నా ఏ డేట్ వరకు ఎంత మందిది క్లియర్ అయ్యింది, ఇంకా 2,000 కోట్లు రావాలి. ఏ డేట్ ఎందుకు చెప్పాలన్నా వీళ్ళు దొంగలు. నీకు ఒక కథ చెప్తావా అన్న? ఖమ్మంలా మొన్న ఈ టీజీఓ ఈ ఏలూరు సీన్ గారిని కథ చెప్పిండు. అయితే ఏలూరు సీన్ గారిని ఒక ఉద్యమకారుడు పొగుడుతాండే మొన్న. అయితే కథ ఏం తెలుసా, ఈ టీఎన్జిఓ భూములు ఉన్నాయి కదా అన్న, డిబేట్ లో విన్నావు కదా. అయితే 2.5 ఎకరాలది దొంగ కైదాం ఉంది.
మొత్తానికి 8 ఎకరాలు ఎక్కడ జాగా పోయినా ఈ 2.5 ఎకరాలు నాదే అంటాడంట. అట్లా ఈ 700 కోట్లు ఎప్పుడు పోయినా 700 కోట్లు వేసినామంటారు, ఏమని పడ్డదో చెప్పరు. అదే అన్న, అదే ఉండాలి కదా, ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా, పారదర్శకత ఉండాలి. ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళ నుంచి ఈ రిటైర్మెంట్ ఈ డేట్ వరకు ఇచ్చినాము, వీళ్ళది అయిపోయింది, మొత్తం అదైపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఇవ్వకుండా కోర్టులకు పోతే కోర్టుకు పోయిన వాళ్ళకి కూడా ఇవ్వకుండా ఇప్పుడు కోర్టులను గౌరవించారు, ఈ రాజ్యాంగాన్ని గౌరవించారు, ప్రజల్ని గౌరవించారు. మరి వీళ్ళు ఎవరిని గౌరవిస్తాడు, ఏం చేస్తాడన్న వీళ్ళు? ఏం లేదు దొంగలు. రిటైర్ అయినట్టు ఉసురు ముట్టదు అన్న వీళ్ళకు. అనా 42 మంది చచ్చిపోయినటువంటి కుటుంబాలు వాళ్ళ వాళ్ళ ఆర్తనాదాలు వీళ్ళకి వినిపించాయి అన్న అసలు. ఎందుకు వినవాలే? బరబ్బర్ ప్రతి ఒక్కరికి ఉసురు దాకుతారు, ప్రతి ఒక్కరు లెక్క అప్పచెప్పాలి, గుర్తుపెట్టుకో అనా. నాకు అనా యాక్చువల్ గా మా నాయన రిటైర్డ్ అయ్యి 40 ఏళ్ళు అయింది, చనిపోయిన పోయిన సంవత్సరము. నాకు అసలు ఈ ఉద్యోగుల సమస్యలు పెద్ద తెలియదు. మా నాయన పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే, తెలియదు. అనుకోకుండా సెక్రటరియట్ కాడికి పోతే ఒక 2 రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇది ఇష్యూ చెప్పిండ్రు. 12 మంది చచ్చిపోయింది అప్పటికి. ఎన్హెచ్ఆర్సీలో కేసు వేసిన తర్వాత కొండయ్య సార్, ఇప్పుడు కొండయ్య సార్ చచ్చిపోయాడు, కుటుంబంలో కొండయ్య సార్. ఇక అట్లా నేను అన్ని విషయాలు తెలుసుకున్నా, డేటా తెప్పించుకున్నా, పేపర్లు తెప్పించుకున్నా, కాగ్ రిపోర్ట్ ఏం చెప్పిందో తెప్పించుకున్నా, తెలంగాణ రాబడి తెప్పించుకున్నా. అదేనా మీరు ఏదైతే డాటా సేకరిస్తున్నారో అది వాళ్ళను మొత్తము ఇరుకున పెట్టేటువంటిదే ఉన్నది. లాస్ట్ లో చీఫ్ సెక్రటరీ గారి ఇల్లు మీ స్కామ్ డెలివరీ అంటే 40 నెంబర్ 42 మీకు ఫ్రీగా వచ్చింది. విల్లా నెంబర్ 44, విల్లా నెంబర్ 42. ఇక అది కూడా స్క్రీన్ మీద పెడుతుంది ఇప్పుడు. ఇక పుణ్యానికి దెబ్బేసింది. ఇట్లా అన్ని సేకరించిన మన ఇంటికాడికే పోయి చేసిన వీడియో. అవునన్నా మీరు అక్కడికి వెళ్ళింది అన్నా. మనము వీళ్ళందరికంటే ఎక్కువ తెగియగలుగుతాము. దేవుని దయ వల్ల మన పదవులకు ఆశపడలే, కానీ నాకు బట్టి గారి కంటే ఎక్కువ తెలివి ఉంది, రేవంత్ కంటే ఎక్కువ తెలివి ఉంది. నా ముందు కూర్చొని వాళ్ళు డిబేట్ కూడా చేయలేరు, చెప్తున్నా అన్న. నా ముందు కూర్చొని మాట్లాడే తెలివి లేదు. నేను చెప్తున్నా కదా, ఈ సందర్భంగా చెప్తున్నా కదా, మీరు నాకు రిటైర్ అయిన వాళ్ళు అందరు కూడా సహకరిస్తే నేను చెప్తున్నా కదా, నేను మీ ఛాయ్ పైసలు కూడా తాగా. రేపు తెలుగు అసెంబ్లీ తర్వాత అన్నా మీ ఎంబడి మేము సెక్రటరీకి వచ్చినా కూడా మీరే తాగిన చేసిండ్రు తప్ప, ఇంకా అవసరమైతే మీరు తాగిపించేది తప్ప ఇంకా ఆశించేది ఏం లేదు, తెలుసు అన్న మాకు. అయితే ఇది అయిపోయినాక ఈ 42 మంది చచ్చిపోయింది కదా అన్న. అవును, 42 కుటుంబాలకు ఓదార్పు యాత్ర చేద్దాం. కరెక్ట్ అన్న, చెయ్యాలి 42 కుటుంబాలకు 42 ఊర్లలో పోవాలి, 42 కుటుంబాలను కలవాలి. ఒక కుటుంబాన్ని కలిసిన 2 కుటుంబాలను కలిసిన నేను, కానీ మళ్ళా 42 కుటుంబాలకు కలవాలి. వాళ్ళ ఏది కొండయ్య సార్కి మొదలు పెట్టాలి, 42 ఇళ్లలో కలవాలి, నివాళులు నడిపియాలి, అక్కడ ఒక మీటింగ్ పెట్టాలి. ఇదే రేపటి తర్వాత కార్యాచరణ ఇదే. అర్థమైందారా? ఏది 42 కుటుంబాలకు ఓదార్పు యాత్రలు ఎవరు రావద్దు ఇక. అవునన్నా, ఇంతమంది చచ్చిపోతా ఉంటే ఎక్కడనో ఎవడో బస్ యాక్సిడెంట్ ఇంకోటో అయ్యేసి ఒక్కటి చస్తేనే పేపర్లలో పెద్ద పెద్ద తాటికాంత అక్షరాలలో వేసేటోళ్ళు ఈ 42 మంది చచ్చిపోతే ఈ మెయిన్ మీడియా గానీ పెద్ద పెద్ద ఛానళ్ళు గానీ మాకు దమ్ము ధైర్యం ఉందని ఒకడు, సమాజం కోసమే పనిచేస్తామన్నట్టు ఇంకోడు, వీళ్ళందరూ పోతురన్నా. వాళ్ళు లుచ్చగాళ్ళు అనా. ఇలా పెద్ద పేపర్లు అనా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వాళ్ళ టీవీలు, పెద్ద పేపర్లు ఏవి రాయకుండానే ఒక మూమెంట్ తయారు చేసినాం. ఈ బొచ్చుల పేపర్లు ఇవి. ఆ పేపర్లు మడత పెట్టుకోమని చెప్పినాం. ఆ పేపర్ను ఎవరు చదవద్దు, అసలు అవి మనం పరిగణన కూడా తీసుకోవద్దు. మన రాసినోడే మనోడు, రాయనోడు మన గుట్టంగాడు ఎవడైతే మనకేందనా బొచ్చుగాడాడు అనా. నేను చెప్తుంటావు అన్నా, మర్యాద ఇచ్చింది. నేను ఇలా ఆదాబ్ హైదరాబాద్ మన వార్త రాసింది, న్యూస్ లైన్ శంకర్ మన వార్త రాసిండు. చిన్న పేపర్లు రాసిన వాళ్ళందరికీ నా సలాం కొడతా. వాడు మన ప్రాణాల విలువనీయడోడు వాడు, ఆ రాధాకృష్ణ గారు కానీ వాడు ఎవడైనా కానీ నా తల మీద ఎంటికతో సమాధానం చెప్తున్నా నేను. అదే కదా, వాళ్ళు లుచ్చగాళ్ళు, డాఫర్ గాళ్ళు, వాళ్ళ బతికేందో నేను నిలబెడతా నేను. అమ్మ దొంగ నా కొడుకులాళ్ళు. ఇప్పుడు
ప్రభుత్వం ఈ విధంగా తప్పు చేసుకుంటూ పోతే ఆ. ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా దొరికినప్పుడు దీన్ని యూజ్ ఏ చేసుకోవాలి. అన్న మనమే ప్రతిపక్షం ఇక ఓపెన్ గా చెప్తు నేను కరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నా ఉద్యోగ నాయకత్వం మనదే, ఉద్యోగ నాయకత్వం మనదే నంబర్ 1. నంబర్ 2 ప్రతిపక్షం మనమే. అర్థమైందా? ఎవరు లేడుగా. అన్ని పాత్రలు మనమే. రిటైర్మెంట్ పైసలు వచ్చిన తర్వాత ఇక మీరే లీడర్లు. ఇక ఈ తెలంగాణ ఆదుకోవాల్సింది మీరే, ఉద్యమాలు చేయాల్సింది మీరే. ప్రతిపక్షం లేదు, బొంగు లేదు. వాడు మూడు చప్పుడొక పొల్ల మీద రాగి పలకలు వేసుకొని తిరగాలి. అవునవును. అన్నా మా సర్వీస్ లో మేము ఎంత మందిని తయారు చేసి ఉంటామన్నా? కొన్ని వందల మంది, కొన్ని వేల మందిని. వీళ్ళు లెక్కన అన్న ఈజీగా. ఎటువంటి వాళ్ళను ఇప్పుడు ఈ గల్లీలో ఉన్న లీడర్ నుంచి మొదలుకొని ప్రధానమంత్రి వరకు అందరికి చదువు చెప్పి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకుల్ని చేసింది మేము. మరి అటువంటి వాళ్ళు ఇక మా ఉసురు పంచుకుంటే వానికి ఏమన్నా మంచిగా అవుతుంది అన్న? ఏం కాదు, వాడు పోయే కాలం వచ్చినట్టే. అది అంతే. ఇక పోయే కాలం వచ్చినాక వాడికి అన్నట్టుగా ఇక అన్ని వికృత చేస్తారు, వికృత కథలు చేసుకుంటా ఉన్నారు. లేని పోంది వాళ్ళు అగ్గితోటి తల గొక్కున్నట్టు చేసుకుంటున్నారు. ఇక వానికే అది అవుతుంది అన్న. సరే సరే అన్న, రేపు కలుద్దాం. రేపు కలుద్దాం అన్న. రైట్ రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో నమస్తే. నమస్తే అన్న, లైవ్ లో ఉన్నా. చంద్రుడు నాయక్ హాలియా చంద్రుడు నాయక్ హాలియానా? ఓకే ఓకే. చెన్నూరు చంద్రుడు నాయక్ హాలియా. ఓ అన్న మీరా? నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మీరు చూపించిన వీడియోలో అది మొత్తం శుద్ధ తప్పనే. అది ఇప్పుడు భట్టి గారు అన్ని క్లియర్ చేసినామని అనడం కూడా ప్రకటించడం అది చాలా బూటకము. అసలు నిజంగా చెప్పాలంటే అసలు అతన్ని ఆర్థిక మంత్రి చెప్పడానికి కూడా సిగ్గుచేటున్నాయి కదా. అదే విధంగా ఆయన చెప్పింది కరెక్ట్ అయితే 42 మంది చనిపోయే వాళ్ళు కాదు కదా అన్నయ్య. కాదు, వాళ్ళ కుటుంబాలు మొత్తం వాళ్ళ ఆ పాపాలు మొత్తం ఈ రేవంత్ రెడ్డికి బట్టి భార్యకు రేవంత్ రెడ్డి భార్య తగులుతుంది 100% తగులుతుంది. అయితే తగలకుండా శాంతి పూజలు చేపిస్తున్నట్లు నా పాపాలు దాకద్దని. రియల్ గా అరే ఇవాళ చూడలేదా నువ్వు? చూడలే. అరే ఇవాళ చేసిండ్రు, ఒక ఆవుని తీసుకొచ్చి మొక్కిండ్రు. మేము మస్తు పాపాలు చేసినాం, మాకు ఏ పాపం మాకు ఎవరు ఉసురు దాకద్దని స్పెషల్ పూజలు చేసిండ్రు. ఇవాళ చూడు. శుద్ధ తప్పనే అది. ఆయన స్టేట్మెంట్ ఈ ఎమ్మెల్సీ అడిగిన సమాధానానికి ఆయన ఆన్సర్ అది కరెక్ట్ కాదు, కాకుంటే అంత బోగస్ అది. కానీ ఈ రోజు మీరు మీ యొక్క చనువు వల్లనే మీరు చేసే విషయాల వల్లనే వాళ్ళు అంతా మడుకుపోతున్నారు తప్ప వాళ్ళు ఏం చెప్పలేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. కాబట్టి వాళ్ళు మరి ఈ విషయంలో ఇంకా కొద్దిగా మేము కూడా రేపు అసెంబ్లీకి మేము హాలియా నుంచి కూడా మేము 2 కార్లు వస్తున్నాం. మాకు కూడా మేము రెడీగా ఉన్నాం. మేము కూడా రావడానికి సిద్ధపడుతూ ఉన్నాయి. రండి వచ్చినాక కలుద్దాం ఇక్కడ. సరే అన్నయ్య, కలుద్దాం. ఓకేనా? జరా మందులకి నన్ను తెచ్చుకోండి, మందులు, అన్నము అన్ని మేము ఎవరికి మేము అన్నాలు తెచ్చుకుంటాం. అవసరం వస్తే రొట్టెలు కూడా కట్టుకుంటాం. అది జోక్ కాదు, రియల్ గా. సరే రైట్. మీరు పడే కృషికి మేము ఐఎమ్ ప్రౌడ్ టు మిమ్మల్ని వందనాలు. మీకు చెప్పినా మీకు మా రుణం మీ రుణం మేము తిరుగులేకపోతామే అని అనిపిస్తుంది నాకు. ఏ రుణమే ఉందన్న. అదే అవునన్నా, మీరు ఒక స్వచ్ఛంద కార్యకర్త తిరుగుతున్నట్టే ఎంత ఆనందం అన్నది. అవునే, ఒక కాకి చేస్తే 10 కాకులు ఏడుస్తాయి. అర్థమైందా? ఒక కోతి చేస్తే 100 కోతులు ఏడుస్తాయి. మన మనుషులం కాదన్నా? అవును, అంతే కదా. మనుషులం కాబట్టి కదా మనం మరి మానవత్వాన్ని చాటుకున్నారు. మీరు మానవత్వం అనేది చాటుకుంటూ దానికి మీకు హ్యాండ్స్ ఆఫ్ ప్రౌడ్ మీ. థ్యాంక్ యూ అనే. రైట్ అన్న. గుడ్ నైట్. ఇట్లా హాలియాకి వెళ్ళి ప్రతి జిల్లాకి వెళ్ళి నలుమూలకి వెళ్ళి అంటే నాగార్జున సాగర్ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి రేపు తండోపతండాలుగా ఉద్యోగులందరూ కూడా బయలుదేరుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా స్వాగతం. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ఎక్కడ అరెస్టులు అయినా, ఎక్కడ కేసులు పెట్టినా, ఎక్కడ ఎవరి మీదకైనా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకేం ఫరక్ కూడా పడదు.
దీనికంటే దానికి మనం సై అన్నట్టు ఉండాలి, గట్టిగా నిలబడతాం. రేపు అందరు రండి, కలుద్దాం. దయచేసి ఈ వీడియో అందరికి కూడా షేర్ చేయండి, అన్ని గ్రూపులలో షేర్ చేయండి, చాలా వైరల్ చేయండి, చాలా వైరల్ చేయాలి. మనతో ఏ పేపర్ లేదు, ఏ ఛానల్ లేవు, ఎవరు లేరు. మనం ఇక్కడ దాకా గుంజుకొచ్చింది ఒట్టి యూట్యూబ్ ఛానల్తోనే. ఇంకా కొంతమంది హరిత గారు, ఓకే టీవీ స్టావియా గారు, లెజెండ్ టీవీ, గిరీష్ దారముని వాళ్ళ ఛానళ్ళు, శంకరు న్యూస్ లైన్, యూటీవీ, ఇవాళ వరకు మనతోని ఉన్నది, మనకు సపోర్ట్ చేస్తుంది ఈ ఛానల్. ఇంకా ఒక 2 ఛానల్ని మర్చిపోదు. ఇక తక్కిన వాళ్ళు ఎవ్వరు కూడా మన వాడితేస్తలేరు, చేస్తలేరు. అయినా కానీ ఇంటికి కూడా వాళ్ళతో వేయకుండా పెద్ద ఫరకే పడది. మనతో వచ్చిన వాళ్ళే మనోళ్ళు, మనతో నడిచేటోళ్ళే మనోళ్ళు, అర్థమైందా? కాబట్టి వచ్చిన వాళ్ళతోనే మనం తీసుకుందాం. మిర్రర్ టీవీ వీళ్ళు, అదాన్, ఇట్లా కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేస్తుందో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. ఖచ్చితంగా రేపటి ఉద్యమం చలో అసెంబ్లీ సక్సెస్ చేద్దాం. ఎక్కడ ఏది జరిగినా దయచేసి నాకు ఫోన్లలో అందుబాటులో ఉండండి. నేను ఒకవేళ ఫోన్ లేపకుంటే నాకు వాట్సాప్లో మీరు చెప్పాలనుకున్న మెసేజ్ పంపండి. మీరు బయలుదేరే కాంచెల్లి తిరిగి ఇంటి చేరే దాకా నాకు అప్డేట్ ఎప్పటికప్పుడు నాకు వీడియోలు చేసి పంపుతూ ఉండండి. నేను కూడా మీ కాంటాక్ట్లో ఉంటా. ఖచ్చితంగా రేపటి దినాన్ని మనం సక్సెస్ చేయాలి. ఈ వీడియో మాత్రం మీరు చాలా వైరల్ చేయండి. కింద మొత్తం ప్రతి ఇయర్ 2025 వరకు అప్ టు డేట్ మనం స్క్రీన్ మీద పెట్టిన, ఇప్పటిదాకా మనము ఎంతమంది చచ్చిపోయినారో ఆ కుటుంబాల ఇది కూడా చేద్దాం. అంతేకాకుండా రేపటి ప్రోగ్రాం తర్వాత కూడా ప్రణాళిక రెడీ చేసిన తర్వాత 42 కుటుంబాలకు ఓదార్పు యాత్ర ప్రతి జిల్లా తిరుగుతాం. దయచేసి అందరూ సహకరించండి. హలో 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 సరే, ఓకే అండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.